హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మా గార్డెన్లోని బెండకాయలతో పచ్చిరొయ్యల పులుసు చేశాను. ఈ కూర నేను ఎలా చేశానో చేయడానికన్నా ముందు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ముందు నేను ఏమేం చేశానో చెప్తాను. ఇది మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాతన పొద్దున్నే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాను, థైరాయిడ్కి సంబంధించింది. ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాతన 2 గంటల పాటు ఏమి తినకుండా ఉండాలి, అందుకే ఉదయాన్నే వేసుకోవాలి. ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత టీలు కానీ వాటర్ కానీ తాగుతూ ఉండాలి 2 గంటల పాటు. అది అయిపోయిన తర్వాత నేను మా గార్డెన్లోకి వచ్చి గోంగూర కోస్తున్నాను. గార్డెన్ చూసారా ఎంత గడ్డి వచ్చేసిందో, మొక్కలు కూడా సరిగ్గా కనిపించట్లేదు, కలిసిపోయినాయి. ఈ మధ్య నేను గార్డెన్కి సంబంధించి షార్ట్ వీడియోలు పెట్టాను నీట్గా చేయించినప్పుడు. ఇది ప్రజెంట్ వీడియో. ఇలా గడ్డి వచ్చేసింది, మొక్కలు కూడా అన్ని కాపుకొచ్చినాయి. ఈ గోంగూర చెట్టు పాత వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. పెద్దదైపోయింది, కొట్టేసేసాను, మళ్ళీ అలా వచ్చేసేసింది చిగురు, మళ్ళీ ఇది గుబురైపోతుంది. లేతాకంతా కోసుకొని వచ్చేసాను నేను. మళ్ళీ మా గార్డెన్ అంతా బాగు చేయించాలి. ఈ గోంగూరతో 2 రకాల తాలింపులతో పచ్చడి చేశాను, ఆ వీడియో కూడా వస్తుంది. గోంగూర కోసుకొని లోపలికి వచ్చిన తర్వాత నేను ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతానండి మార్నింగ్. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ ఆగి గ్రీన్ టీ తాగుతాను కంపల్సరీగా. 2 పూట్ల తాగుతాను. నేను ఎక్కడికి వెళ్ళిన ఈ టీ బ్యాగ్స్ కూడా నేను వెంట తీసుకెళ్ళిపోతాను నేను. అది అయిపోయిన తర్వాత మా వారు పచ్చిరొయ్యలు తీసుకొచ్చారు. బెండకాయ పచ్చిరొయ్యలు చేశాను కదా కర్రీ, పచ్చిమిర్చి కొత్తిమీర అవి పక్కన పెట్టేసి మా వారికి ఒక టీ పెట్టాను నేను. మా వారు పాలతో చేసిన టీ తాగుతారు. మా వారికి ఒక టీ ఇచ్చిన తర్వాత రొయ్యలు శుభ్రం చేశాను. పొట్టు బయట ఒలిపించిన రొయ్యల మీద నల్లగా నరం ఉంటుంది కదా, అది నేనే శుభ్రం చేస్తాను. ఆ నరం తీసేసి ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకుంటాను. పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల వాసన త్వరగా తగ్గుతుంది. 4-5 సార్లు వాష్ చేసుకుని బాగా వండించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, బెండకాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. ముందు రొయ్యలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెడతామంటే వాటర్ పోయకూడదండి, రొయ్యల్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాలి. ఆ వాటర్ అంతా ఉంచేస్తాను నేను ఎప్పుడు రొయ్యల కూర చేసినా కానీ. ఉడకబెట్టేటప్పుడు కూడా ఒకలాంటి వాసన వస్తుంది, పసుపు వేసుకుంటే ఆ వాసన పోతుంది. మా వారు చేపలు తెస్తానని వెళ్ళి రొయ్యలు తెచ్చారు, అనుకోకుండా ఈ కూర వండాల్సి వచ్చింది. ఈ మధ్యన ఈ బెండకాయ పచ్చిరొయ్యల వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు అందరికీ తెలిసిందే, ప్రభాస్ నోట్లోంచి వచ్చిన తర్వాత ఈ బెండకాయ పచ్చిరొయ్యలు ఇష్టం అని చెప్పేసినని ఈ వీడియో అందరూ చేస్తున్నారు. నిజంగానే బయట వాళ్ళకి ఈ కాంబినేషన్ తెలియదు అనుకుంటండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కూర తాలింపు గిన్నె పెట్టుకున్నాను నేను. గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఏ పులుసు కూర చేసినా నేను టమాటా వాడతాను, ఈరోజు టమాటా వేయట్లేదు. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతిపొడి వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. రొయ్యలు ఉడకబెట్టుకుంటే ఒక పక్కన నేను కూరగాయలు కట్ చేసేసుకున్నాను. చింతపండు కూడా వేడి నీళ్ళ నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది, పులుసు కూడా బాగా వస్తుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగక్కర్లేదండి, సగం వేగితే సరిపోతుంది, పులుసు కూర కదా. మా ఇంట్లో బెండకాయ పచ్చిరొయ్యలు కదండి, బెండకాయ చిన్న చేపలు కూడా వండుతారు పులుసు. నేనైతే ఇప్పటివరకు వండలేదు, తినలేదు. ఈసారి వండి వీడియో చేసి పెడతాను. ఉల్లిపాయ సగం వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పెద్ద స్పూను. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. బెండకాయలు కాపుకి రావడం ఇదే ఫస్ట్ టైము. 4-5 కాయలు కోసాను అది వరకు 2-3 సార్లుగా. ఎక్కువ కాయలు వచ్చింది ఇప్పుడే. నేను ముందు రోజు చెట్టు నుంచి కోసినట్టు చేసాను నైట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు పెద్దగానే కోసుకోవాలి ఈ కూరలోకి, చిన్నగా కోయకూడదు. ఒక కాయ కూడా ముదరలేదు, ఒక కాయలు కూడా పుచ్చలేదు, అన్ని కాయలు బాగున్నాయి. ఇలా క్రాస్గా ఎందుకు కట్ చేశానంటే లోపల ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను తెలియడానికి ఇలా కోసాను. రొయ్యలు ఉడకబెట్టేసాం కాబట్టి ఇవి కొంచెంసేపు వేయించుకోవాలి. బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. వీటిలో నేను మా చెట్ల నుంచి కోసిన వంకాయలు 2 ఉంటే అవి కూడా కోసేసాను. చూడండి, తెల్ల వంకాయ, మామూలు వంకాయ, అవి 2 కూడా గుత్తి వంకాయలు అని పెట్టాము. తెల్ల వంకాయ గుత్తి వంకాయ అయింది, అదేమో మామూలు వంకాయ అయింది. గుప్పుడు ముక్కలు అయినాయి కదా వేసేసాను, అందుకే బాగుంటుందండి. మన చెట్లు కాసినాయి కాబట్టి, బయటికి కాదు కదా, కొన్నాయి కాదు కదా. పూత వచ్చిన తర్వాత ముందు కొట్టలేదు, ముందు కొట్టిన కాయలు అవి, అందుకే అంతగా చెప్తున్నాను. అవి కూడా మగ్గిపోయిన తర్వాత రొయ్యలు వేసుకొని కలుపుకోవాలి. రొయ్యలు ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు ఉండక్కర్లేదు, బాగా కలిపి వేసుకుని ఉప్పు కారాలు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు, పులుపు కదా పడుతుంది. నేను 1 స్పూన్ వేసాను. కారం 2 స్పూన్లు. ఇందులో గరం మసాలా వేయమండి, పులుసు కూర కదా. ధనియాల పొడి వేస్తాము, ధనియాల పొడి కూడా నేను 1/2 స్పూన్ వేసాను. మిరియాల పొడి 1/2 స్పూను,
అదే కంప్లీట్ రొయ్యల కూర అనుకోండి ఫుల్ స్పూన్ వేసేదాన్ని. పులుసు కూరగా తక్కువ వేసాను ధనియాల పొడి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసేసి ఉడకనివ్వాలి. మన ఛానల్లో బెండకాయ పచ్చిరొయ్యల కూర వీడియో ఉందండి ఆల్రెడీ. నేను అందులో టమాటా వేసాను, ఇందులో టమాటా వేయట్లేదు, టమాటా వేయకుండా వండాను. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసాను. ఉడకబెట్టిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి కొంచెంసేపు. ఈ కూరలో బెండకాయ లేతగా ఉండాలి, బాగా లేతగా ఉండిన కూర టేస్ట్ కూడా ఉంటుంది. ఆ బెండకాయ ముక్కలకి ఉప్పు కారాలు పులుపు రొయ్యల టేస్ట్ బాగా పట్టుకుంటుంది, చాలా బాగుంటాయి బెండకాయ ముక్కలు కూడా. మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. నేను ముందే పులుసు తీసి పెట్టుకున్నాను. చెయ్యి అడ్డం పెట్టి పోసుకుంటే ఇట్లా ఏమన్నా ఉన్నా కానీ తుక్కు ఇంకా అడుగుని రాకుండా ఉంటుంది. బెండకాయ ముక్కలు ముందే మగ్గించకూడదండి నూనెలో, సగమే మగ్గాలి. ఇలా పులుసులో సగం ఉడకాలి, బాగుంటాయి అప్పుడు. పులుసు పోసుకున్న తర్వాత మొత్తం కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. పులుసు పోసిన తర్వాత కూర హైలో పెట్టి ఉడికించుకోవాలి. పులుసు బాగా దగ్గరకు వచ్చేయాలి, దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ముక్కలు బాగా పట్టుకుంటుంది. పులుసు చిక్కదనం ఉండాలి, నీళ్ళుగా ఉండకూడదు. మధ్య మధ్యలో చూసుకుంటూ మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు అయిపోతుంది అనగా సిమ్లో పెట్టేసేసుకోవాలి. వేయాల్సిన మసాలాలన్నీ వేసేసానండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకుంటాను. ఒక 5 నిమిషాలు అలా వండించి పులుసు దగ్గరకు వచ్చేసిన తర్వాత దించేసుకోవాలి. బెండకాయ ముక్క చూసారు కదా, ముక్క చెదరకుండా అలాగా ఉంది. అయిపోయింది, పులుసు దగ్గరకు వచ్చేసింది. నేను లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటున్నాను. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.